నందిని నియోగించి కుమారుణ్ణి రప్పిస్తాను. అలిగి వెళ్లిన కుమారుడి అలక ఎప్పుడో తీరి ఉంటుంది. ఇప్పుడు మన ఆహ్వానంతో తిరిగి ఇక్కడికి వస్తాడు. శ్రీవల్లి, ఎంత కమ్మని నామధేయం. మీరు పెళ్లాడ తెలిస్తే ఈమె తల్లిదండ్రులతో ముచ్చటించటం ఉత్తమం, సంప్రదాయ సిద్ధం. అయిన వారితోనే ముచ్చటించి వారి సంపూర్ణ అంగీకారంతో మా అర్ధాంగిగా చేపడతాం. వజ్రాయుధుడు తన వరపుత్రికైన దేవసేనతో నీ వివాహం జరిపించాలని కోరిక వెలిబుచ్చాడు. తమ నిర్ణయం శిరోధార్యం. బృహస్పతి నిర్ణయించిన ముహూర్తం అమరేంద్రుడు తెలియపరచగనే సకల సన్నాహాలతో సంరంభంతో సకుటుంబ సపరివారంగా కదులుదాం. నారాయణ నారాయణ. నారద మహర్షులకు నమోవాకములు. కళ్యాణమస్తు. ఆసీనులు కండు దేవర్షి. అదేమి షణ్ముఖ, అలిగి వెళ్ళిన నిన్ను ఆహ్వానించి ఆదరించి మహేంద్రుని వరపుత్రిక దేవసేనతో నీ వివాహం నిర్ణయించారని తెలిసి నిన్ను అభినందించి దీవించి వెళ్లాలని వస్తే నీవేమిటి ఇలా దిగులుగా ఒంటరిగా ఇక్కడున్నావు? కార్తికేయ, ఏమిటయ్యా నీ ఆంతర్యం? 3 లోకాలు తిరిగి వచ్చేవాణ్ణి. ఏదైనా సమస్య అయితే చెప్పు, పరిష్కరించే మార్గం ఆలోచిస్తాను. దేవర్షి, చూసి చూడగానే ఆంతర్యాన్ని గుర్తించగల ఉత్తములు మీరు. మీ ముందు దాపరికం ఏముంది? తమరికి నివేదిస్తే తమరైన తరుణోపాయం సెలవిచ్చి ఈ హృదయభారం తగ్గించగలరని ఆశిస్తున్నాను. నారాయణ నారాయణ. అందుకు సందేహమా స్కంద? దేవేంద్రాది దిక్పాలకులకు సమస్యలు ఎదురైనప్పుడు, గజాసుర తారకాసుర మూషికాసురాది దైత్యులకు సందేహాలు వచ్చినప్పుడు తగిన పరిష్కారాలు సూచించేవాణ్ణి నేనే కదా. అయినవాణ్ణి, ఆప్తుణ్ణి, ఆత్మీయుణ్ణి. సందేహించక అదేదో వివరించు, పరిష్కారానికి ప్రయత్నిస్తాను. అదే దేవర్షి నా ఆశ. అయిన వాడివి, అంబ పార్వతీదేవికి ఆంతరంగికుడివి, కమలనాభుడి పౌత్రుడివి, కమలగర్భుడి పుత్రుడివి. ఈ చిక్కుముడి నీవే విప్పగలవని విశ్వసిస్తున్నాను. నారాయణ నారాయణ. అదంతా సత్యమే కదా షణ్ముఖ. ఇంకెందుకు ఆలస్యం? అదేమిటో ఈ చెవిని పడవేయి. చిక్కేమిటో తెలుసుకుంటాను, మార్గోపదేశం చేస్తాను. దేవర్షి, దేవనాథుడు స్వయంగా వచ్చి తన వరపుత్రిక దేవసేనతో నా వివాహం జరిపించమని కోరాడట. అందుకు నా తల్లిదండ్రులు ఇరువురూ ఆమోదించారట. తరువాత నన్ను తోడితెమ్మని నందిని నియోగించారట. నేను వారి ఆహ్వానాన్ని ఆజ్ఞగా భావించి వచ్చాను. వచ్చి రాగానే పొంగిపొరలే ఆనందంతో నన్ను దీవించి వివాహ విషయం వివరించారు. అదంతా నేను ఎరిగిన విషయమే కదా. ఈ సంగతుల్లో నీకు మనోవ్యధ కలిగించే విషయమేమున్నది మయూరవాహన? ఏమీ లేదు దేవర్షి. తల్లిదండ్రుల నిర్ణయం శిరోధార్యం, కాదనను. కానీ దేవసేనతో నా వివాహ నిర్ణయం జరిగిన సంగతి తెలియకముందే నేను పులిందరాజపుత్రి శ్రీవల్లిని చూశాను. చూసి చూడగానే ఆమె అందం నన్ను ఆకట్టుకుంది. ఆమెను చేపట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు ఇలా నిర్ణయించారు. ఈ పరిస్థితులలో ఏం చేయడానికి పాలుపోవడం లేదు స్వామి. నారాయణ నారాయణ. ఇదా నీ వ్యధకు కారణం షణ్ముఖ? అవును దేవర్షి. ఇది మీకు అంత సులభముగా కనిపిస్తున్నదా? అటు మనసిచ్చిన కన్యకామణి, ఇటు పెద్దలు నిర్ణయించిన కన్యారత్నం. ఇద్దరిలో ఎవరి కరగ్రహణం చేయాలి? మీరైనా చెప్పండి స్వామి. నారాయణ నారాయణ. అధికస్య అధికం ఫలం. అటు మాతాపితరుల నిర్ణయం పాటించి, ఇటు మనోధర్మము పాలించి, ఇద్దరినీ ఒకే ముహూర్తంలో ఒకే వేదిక పైన అందరి సమక్షంలో వివాహం చేసుకో. ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించాలంటే చిక్కు కాని, పెళ్లాడాలనుకున్నప్పుడు
ఒకరేమిటి ఇద్దరేమిటి, ఎందరినైనా పెళ్లి చేసుకోవచ్చును. తప్పు లేదు, ముప్పు లేదు. దేవర్షి, ఆశ్చర్యం ఎందుకు షణ్ముఖ? 6 తల్లులున్న దుష్టశాలివి. 2 భార్యలైతే ఇంపుగా సొంపుగా ఉంటుంది నీ జీవితం. సంకోచించకు, సంశయించకు. ఆది దంపతులకు నీ ఆంతర్యాన్ని తెలియపరచు. ఆమోదించి ఆశీర్వదించి ఆ ఏర్పాట్లు చేస్తారు. అంతేనా దేవర్షి? మరో మార్గం లేదా? శివపార్వతుల మాట శిరోధార్యం. వలచిన శ్రీవల్లిని పెళ్లాడడం అవశ్యం కదా. మరి అది ఇది పాటించాలి అంటే 2 కన్యకామణుల కరగ్రహణం తప్పదు. దేవర్షి, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ సమస్యకు పరిష్కారం సూచించిన మీరే సారథ్యం వహించి ఈ కళ్యాణాలు జరిపించండి. నారాయణ నారాయణ, నేనా? అవును స్వామి, తమరే. ఆలోచన చెప్పాక ఆచరణలో తోడ్పడక తప్పుతుందా? అలాగే కాని. ధన్యుణ్ణి స్వామి. కళ్యాణమస్తు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వందే ముకుంద ప్రియాం. నారాయణ నారాయణ. దయచేయండి నారద మహర్షి. పులిందరాజు దంపతుల ప్రణామాలు స్వీకరించండి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అష్టైశ్వర్య సిద్ధిరస్తు. శీఘ్రమేవ సుపుత్రికా కళ్యాణమస్తు. శ్రీవల్లి కళ్యాణం త్వరలోనే జరగాలని దీవించానయ్యా పులిందరాజా. వివాహ సమయం ప్రాప్తించిన కుమార్తె పెళ్లి జరగడం కన్నా కన్న తండ్రికి మరింత ఆనందకరమైన దీవెనయే ఉంటుంది. అవును స్వామి, అవును. ఈడొచ్చిన కన్యకామణిని ఈడు జోడు అయిన వరుణుకి కన్యాదానం చేసి వివాహం జరిపించే వరకు కన్న తండ్రికి ఆందోళనే కదా. అందుకే శీఘ్రమే కళ్యాణమస్తని దీవించాను. నీ కుమార్తె నారీరత్నం, జగదేక సౌందర్యవతి, వరపుత్రి, ఉత్తమ జాతి కన్య. ఆమెకు అనురూపవరుడు లభిస్తాడు. మహర్షి, తమరు బ్రహ్మమానస పుత్రులు. తమ పలుకు పొల్లుపోదు. మా కుమార్తెకు అన్ని విధాలా తగిన వరుడు ఎక్కడున్నాడు? అవక్ర విక్రముడు, అతిలోక వీరుడు, అసదృశ్య రూపుడు, కారణజన్ముడు నీ కుమార్తె శ్రీవల్లిని చేపడతాడు. ఎవరు స్వామి ఆ వరశ్రేష్ఠుడు? లోకైకమాన్యుడు, వీరాది వీరుడు, తారకాసుర దర్పం అణచినవాడు, జగన్మోహనాకారుడు, శరజన్ముడు, షణ్ముఖుడు. ఆ లోకోత్తర వీరుని మనసు దోచిన చిన్నది మరెవరో కాదు, మీ ప్రియపుత్రిక శ్రీవల్లియే.
ఆనందం, పరమానందం. ఆనందంతో గుండె నిండి పొంగి పొరలుతోంది. మా జన్మ ధన్యమైంది. అంతేకాదు పుడిందరాజా, తమ సుతిని మనసుకు నచ్చిన కన్యారత్నాన్ని కైలాసానికి కోడలిగా తెచ్చుకోవాలని తలపోసి స్వయంగా ఆది దంపతులే ఈ కళ్యాణ భారాన్ని నా భుజస్కంధాల మీద మోపి సంధాతగా తమ సన్నిధానానికి పంపించారు. ఇక మీ అంగీకారాలతో ఈ అంతఃపురాణ మంగళవాయిద్యాలు మ్రోగుతాయి, మామిడి తోరణాలు విరుస్తాయి. కృతజ్ఞుని దేవర్షి. సంతోష సాగరంలో వాలలాడించే శుభవార్త చెప్పారు. ధన్యుణ్ణి. మీ సంతోషం మాటటుంచి పట్టపురాణి అభిమతాన్ని, అభిప్రాయాన్ని కూడా గ్రహించడం ఉత్తమం. మహారాణి వైఖరి చూస్తుంటే ఆమె ఈ వివాహానికి సుముఖంగా లేనట్టు కనిపిస్తుంది. ఏమమ్మా పుడిందరాణి, కుమార్తె వివాహ విషయం నీకంతగా ఆనందాన్ని కలిగించినట్లు లేదే? ఆనందం దేవర్షి, మేము దేశాధీశులం, రాజ్య పాలకులం. దాస దాసీజన సేవలతో, అనుక్షణ భోగాలతో, సమస్త ఐశ్వర్యాలతో పొత్తిళ్ల నాటి నుంచి ఈనాటి వరకు ఎండ కన్నెరుగక, అసూర్యం పశ్యగా, అల్లారు ముద్దుగా పెరిగిన సుకుమారి నా కూతురు. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన జన్మించిన కారణ జన్మురాలు నా బంగారు తల్లి. అట్టి సుకుమారిని, లక్ష్మీ అంశ సంజాతను ఏ వైభవాలు, ఏ ఆడంబరాలు, మరే అంతఃపురాలు లేని ఆ పార్వతీసుతునికిచ్చి వివాహం చేయటానికి నా మనసు అంగీకరించడం లేదు. రాణి, అవును స్వామి, ఏ సుఖం అనుభవించగలదా మంచు కొండల్లో? ఏ భోగాలు అనుభవిస్తుంది అక్కడ? ఏమున్నది ప్రభు? పురాల, అంతఃపురాల, ఉద్యానవనాల, మందిరాల, మణుల, మాణిక్యాల ఏమున్నాయక్కడ? ఆడపిల్ల హృదయం కన్నతల్లికే తెలుస్తుంది. సామాన్యులు సైతం తమ సంతానం అష్టైశ్వర్యాలతో, సుఖభోగాలతో తులతూగాలని ఆశిస్తారే కాని కష్టాల పాలు కావాలని ఆశించరు. శివుడు ఐశ్వర్యప్రదాతే కావచ్చు, కాని తాను ఐశ్వర్యవంతుడు కాడు. షడ్రసోపేత భోజనాలను తప్ప అన్యమారగించని నా పుత్రిక ఆ ఆదిభిక్షువుని కపాల భోజనం ఏ రీతి చేయగలదు? తతహంస తూలికా తల్పాలపై తప్ప పవ్వళించని నా గారాల పట్టి ఆ కైలాసవాసుని కైలాస సీమన కఠిన శిలలపై ఎట్లు విశ్రమించగలదు? అట్టివాని మరుభూమికి నా కుమార్తెను వధువుగా పంపించలేను. అంతకంటే నా తల్లిని కన్యగానే నా కళ్ళ చెంత ఉండటానికి అంగీకరిస్తాను. దేవర్షి, నా హృదయ భారాన్ని అర్థం చేసుకోండి. పురాలు, అంతఃపురాలు, పట్టుపరుపులు లేని ఆ పార్వతీదేవికి కోడలిగా నా పుత్రికను ధారపోయలేను. ఈ వివాహం జరగదు. ఈ సంబంధమే మాకు వలదు, వలదు, వలదు. రాణి, రాణి, మహారాణి. నారాయణ నారాయణ, పరమేశ్వరుడు పనిగట్టుకుని నన్ను పరిహసింపచేయడానికే పుడిందరాజు చెంతకు కళ్యాణ సంధాతగా పంపినారా ఏమి? కాకపోతే ఆ జన్మ బ్రహ్మచారిని, నాకీ కళ్యాణ సంధాన కార్యమేమి? మీరు వెళ్ళిరమ్మన్నారు, వారు కాదు పొమ్మన్నారు. మహారాజు మాట ఎలా ఉన్నా మహారాణి మాత్రం ఈ వివాహానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. పుడిందరాజు పట్టపురాణి తమకు పట్టపుటేనుగులేవీ లేవని, కేవలం వృషభవాహనులని, పట్టుపరుపులు సున్నయని, పవళింపు సేవ కఠిన హిమగిరి శిల్లపైనేయని, తమ గారాల పట్టి ఈ హిమవన్నగాల చెంత ఎన్ని పడరాని పాట్లు పడవలసి వస్తుందోనని తలపోస్తూ తమతో వియ్యానికి అంగీకరించుకున్నది. ఆమె ఆంతర్యం గ్రహించలేక, అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కైలాసనాథుని చెంతకే పరుగిడి వచ్చాను. మిన్నువీరికి మీద పడ్డా విభూతిరాయుడని, పన్నగాభరణుడని ఎవరిని హేళన చేసినా శ్రీవారు చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. కాని నా హృదయం మాత్రం భగ్గుమంటున్నది. వియ్యమొందాల్సిన వారు ఈ విధంగా కయ్యానికి కాలు దూటం తగునా నారదా? తగదు, తగదు, ముమ్మాటికి తగదు మాత. కానీ కానీ ఏమి?
ఏమన్నది నారదా? ఏమన్నదా? తమరు ఐశ్వర్య ప్రదాతలే కాని ఐశ్వర్యవంతులు కారట. బియ్యానికైనా కయ్యానికైనా తగిన వారే కావాలట. ఉహుం. ఆమె పులిందరాజ కన్యట. మీరు బుర్రలతో భిక్షమెత్తుకుని వారట. ఇంకా వివరించుటకు నాకు నోట మాట రాకున్నదమ్మా. ప్రభు, అది తమకు నవ్వులాటగానే అనిపించవచ్చు, కాని ఆ తిరస్కారాన్ని నేను భరించలేను, సహించలేను. శాంతించు దేవి, శాంతించు. అంత కోపమెందుకు? వారు మానవులు. వారికి మన మహిమలు మహత్వాలు అర్థం కావు. తెలిసి తెలియని వారి మాటలు పాటికి రావు. పట్టింపు వద్దు. కాని ప్రభు, పులిందరానికి తమరు తగిన రీతిలో గుణపాఠం చెబుతాను. అది గర్వభంగంగా నీతిబోధకంగా ఉండాలి. నారాయణ నారాయణ. పరమశివుడి పరిశోధనకు మానవులు నిలవగలరా పరమేశ్వర? అజ్ఞానంతో అవివేకంగా ఆడిన మాటలకు అంతటి పరీక్ష. పరీక్ష కాదు, శిక్ష కాదు, ప్రబోధం. నారద, ఈ రుద్రాక్షను స్వీకరించు. ఈ రుద్రాక్షను ఆ పులిందరాణికివ్వు. తాము అష్టైశ్వర్య సంపన్నులమని, అమూల్య రత్నాభరణాలు లెక్కకు మిక్కిలిగా వజ్రపురాసులు తమ చెంత ఉన్నాయని, మేం కేవలం భిక్షాటకులమని పరిహసించిన ఆ పులిందరాణిని, ఆ రుద్రాక్షకు సరితూగగల సువర్ణాభరణాలను మాకు కాబోయే కోడలైన శ్రీవల్లికి అలంకరించి సారె చీరలతో కైలాసానికి సాగనంపమని చెప్పు. వారి చెంత మా రుద్రాక్షకు సరితూగగల సంపదలు లేకున్నా వారి సంబంధం మేమంగీకరింపమని వివరించు. స్వామి, రెండు వృషభాల పోట్లాట మధ్య లేగదూడలు నలిగినట్లు తమ కుమారుడు నలిగిపోగలడు. అతడు శ్రీవల్లీదేవి అందానికి వసుడైనాడు. అదీకాక ఈ కళ్యాణ బాధ్యతను నా భుజస్కంధాలపైన ఉంచాడు. మీ పరీక్ష ఆ పసిహృదయాలకు శిక్ష కాదు కదా? ఎంత మాత్రం కాదు. ఈ పరీక్ష కేవలం పులిందరాణి మనస్సును ఆవరించిన అజ్ఞానపు పొరలను తొలగించి జ్ఞానజ్యోతులను వెలిగించడానికి. నారద, నీ రాయబారం ఫలించి వారి కళ్యాణం కమనీయం కాగలదు. కుమారుని కళ్యాణంతో పాటు ఆ పులిందరానికి ఇది గుణపాఠం కావాలి. అలాంటి అజ్ఞానులకు శివ మహత్వం, శివలీలా విలాసం తెలిసి రావాలి. సర్వం నీవనుకున్నట్టుగానే జరుగుతుంది మాత. శివుడే ఆజ్ఞాపించిన నాడు ఇక జరుగునదేమున్నది, జరుగురానిదేమున్నది. నారాయణ నారాయణ. ఇక ఈ రుద్రాక్షతో శివలీలలు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అమ్మా పులిందరాణి, మహాసామ్రాజ్యపు పట్టమహిషి ఐశ్వర్యహీనులైన తమతో పులిందరాణి వియ్యానికి అంగీకరించడం లేదని ఆ ఆదిభిక్షువుకు మరీ మరీ నొక్కి వక్కాణించానమ్మా. కాని తమ కుమారుడు వరించిన కన్యని ఏ విధానైనా తమ కోడలిగా చేసుకోవాలని తలచి పాపమా నిరుపేద బూడిదరాయుడు ఈ చిన్ని రుద్రాక్షను తమకిచ్చి దీనికి సరితూగగల బంగారు నగలను తమ పుత్రికారత్నం వారికి కాబోవు కోడలైన శ్రీవల్లికి అలంకరించి అత్తవారింటికి సాగనంపమని విన్నవించారు. వారి విన్నపాన్ని సామ్రాజ్ఞమైన నీకు ఎరింగించాను. ఆపై నీ సమ్మతమే వారి పాలిట మహాభాగ్యం కాగలదు. అసలు వారి సంబంధమే వద్దు పొమ్మంటే మళ్ళీ ఈ విన్నపాలు, ఈ రుద్రాక్ష రాయబారాలు ఏమిటి దేవర్షి? రుద్రాక్ష ధారణతో సర్వులు తరిస్తారు. సకల ఐశ్వర్యాలు వారిని వరిస్తాయి. మీరు ఆశించినట్లు మీ కుమార్తె మా కోడలు కాగలదు. మహర్షి దంపతులకు ప్రవేశం నిషిద్ధం. తమకు సంతాన భాగ్యం లేని కారణాన నేడు మీకు దర్శనం నిషేధించారు. మరుద్వతి, చింతించకు.
దుఃఖించకు. పరమేశ్వరుని కటాక్షంతో మాతృత్వం లభిస్తుంది.